హలో అండి. సింపుల్‌గా తక్కువ టైంలో టేస్టీ అయినటువంటి ఐస్ క్రీమ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. ఐస్ క్రీమ్ చేయడం ఇంత ఈజీనా అని చెప్పేసి ఈసారి ఎప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపించినా గానీ బయట అయితే కొని తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి. మరి టేస్టీ అయినటువంటి సింపుల్‌గా ప్రిపేర్ చేసేటువంటి ఈ ఐస్ క్రీమ్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని మనము ప్రాసెస్‌లోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. ఈ టేస్టీ అయినటువంటి సింపుల్ ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై పాన్ పెట్టుకోండి. అందులోనికి నేను చూపిస్తున్న కప్పుతోటి 2 కప్పుల వరకు చిక్కటి క్రీమ్ పాలనైతే తీసుకోండి. ఈ పాలని లో టు మీడియం ఫ్లేమ్ మీద కాగబెడుతూ ఉండండి. పాలు కాగేలోగా ఒక బౌల్‌నైతే తీసుకోండి. బౌల్‌లోనికి 2-3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్‌నైతే తీసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్‌లోనికి పావు కప్పు పాలను తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇది ఉండలేమి లేకుండా ఈ విధంగా కలిపి తీసుకోండి. ఈలోగా చూసినట్లయితే మనకి చూడండి చక్కగా పాలనేవి కాగుతున్నాయి కదా! ఇప్పుడు ఈ పాల మీద ఏర్పడుతున్నటువంటి మీగడని అలాగే ఈ నురుగునంతా కూడా పాలల్లోనికి కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇప్పుడు ఈ విధంగా మరిగించుకున్నటువంటి పాలలోనికి మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్‌ని కూడా పోసుకొని స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కలుపుతూ పాలనైతే ఉడికించుకోవాలండి. మనకి కస్టర్డ్ వేసిన తర్వాత పాలనేవి మనకి చిక్కపడతాయి. అందుకోసమని చెప్పేసి దగ్గరే ఉండి స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని అడుగనేది పట్టకుండా ఇలా కలుపుతూ ఒక 5-10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకోండి. ఇప్పుడు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ ప్యాన్‌ని కిందకి దింపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. కొంతసేపటికి మనకి ఈ పాలనేవి చక్కగా పూర్తిగా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఈ విధంగా చల్లారినటువంటి పాలని ఒకసారి గరిటెతోటి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్క్‌ని మనం ఒక మూత ఉన్నటువంటి బాక్స్‌లోనికి కానీ, డబ్బాలోనికి కానీ ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా కస్టర్డ్ మిశ్రమం అంతా కూడా వేసేసుకున్న తర్వాత డబ్బాకి మూతని పెట్టేసి ఫ్రిడ్జ్‌లో 4, 5 గంటల పాటు పెట్టి తీసుకొని రండి. ఓకే అండి. 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి ఇది క్రీమ్‌లాగా వచ్చేసింది కదా! ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి కలియబెట్టుకొని మిక్సీ జార్‌నైతే తీసుకొని అందులోనికి ఈ మిశ్రమాన్నంతా కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి స్వీట్‌నెస్ కోసము హాఫ్ బౌల్ వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెరని కూడా వేసేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్‌ని కంటిన్యూయస్‌గా కాకుండా ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఒక 2, 3 మినిట్స్ పాటు ఈ విధంగా నురుగుగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసి తీసుకొనిరండి. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఈ మిశ్రమాన్ని మళ్ళీ బౌల్‌లోనికైతే వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో 6-8 అవర్స్ అయితే ఉంచండి. ఓకే అండి. 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అంతా ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. చక్కగా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా! చూసారా ఎంత సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నామో. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌ని మనము ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటుంది కదా! ఆ స్కూప్ తోటి లేదంటే ఇలాంటి గుంట గరిటెలు ఉంటాయి చూడండి మన ఇంట్లో. ఆ గుంట గరిటెలతోటి ఈ విధంగా తీసుకొని మనం సర్వింగ్ బౌల్‌లోనికి సర్వ్ ఔట్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి సింపుల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయింది. చూసారు కదా! ఎంత చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్నామో. ఈ విధంగా బౌల్‌లోనికి తీసుకున్నటువంటి ఐస్ క్రీమ్ మీద మనం చాప్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్‌ని సర్వ్ ఔట్ చేసుకొని మనం తినినా పిల్లలకి ఇచ్చినా కానీ ఎంతో ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని మనల్నైతే అడుగుతారు. ఓకే అండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా మనము ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని కుకింగ్ అండ్ గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.